హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో నా ఉగాది వ్లాగ్ని అయితే షేర్ చేస్తున్నా. మార్నింగ్ లేసి అయితే పూజను అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఆ రోజు అయితే కొంచెం బిజీ ఉండి 4కే లేచిన ఉంటుంది. తర్వాతనైతే కూరాడకుండను ఉదించుకున్నాం. ఇదైతే కూరాడకుండ అంటారు. ప్రతి ఇంట్లోనైతే ఇట్లాంటి కుండ అయితే ఉంటుంది. ఇది దేవుడి ఇంట్లో ఉంటుంది. ఇది తెలంగాణలో అయితే ప్రతి ఇంట్లో ప్రతి పండగకైతే పూజించుకొని బొట్లు అయితే పెట్టుకుంటారు. ఇది మొదటిసారి అయితే గృహప్రవేశం అప్పుడు తీసుకొచ్చుకొని కొత్త కుండను ఇంటి ఆడపడుచులతోనైతే ఉదించుకొని నూనె పసుపు కుంకుమ సున్నంతో ఉదించుకొని పసుపు కుంకుమ బొట్లు అయితే పెట్టించుకొని దేవుడి ఇంట్లో అయితే పెట్టుకుంటాము. దీనినైతే ప్రతి పండగకైతే ఇట్లనే ఉదించుకొని దేవుడి ఇంట్లో పెట్టుకొని ప్రసాదము ఆ పండగకి వేసుకున్న ప్రసాదాలు అయితే చూపించుకుంటూ ఉంటాము. ఇంకా దేనికైనా బోనాలు పోషమ్మ బోనాలు ఏవైనా అయినా కానీ ఆ పోషమ్మ బోనంలోకి తీసి కొంచెం అయితే చూపించుకుంటాము. ఈ కుండని ఇట్లా పూజించుకొని ఇట్లా బొట్లు పెట్టుకున్నట్లయితే ఇంట్లో సిరి సంపదలు ఎప్పుడు మంచిగా నిండుగా ఉంటాయి అని అయితే నమ్ముతూ ఉంటారు. తెలంగాణలో అయితే ఖచ్చితంగా ఈ కూరాడు కుండ అయితే ఉంటుంది. మీలో ఎంతమంది ఈ ట్రెడిషన్ని ఫాలో అవుతారు? అసలు ఇది ఎక్కడైనా ఉంటుందా లేకుంటే ఓన్లీ మా సైడ్ అయినా కామెంట్ చేయండి. ప్రతి పండగ అయితే పూజించుకున్నట్టు అయితే అందరు ఫాలో అవుతురా లేదా అని అయితే కామెంట్ చేయండి. ఇంకా మధ్యలో కూడా కొంచెం ఇట్లా షేప్ అయితే ఉంటుంది కనిపిస్తుంది కదా, దాన్ని అయితే దాని దగ్గర కూడా పూజించుకొని క్యాప్కు ఆల్సో పొట్లు అయితే పెట్టుకుంటాము. మధ్యలో అయితే కొంచెం నూనెతో అయితే ఉదించుకుంటారు. ఆ కుండ ఎట్లా పెద్దగా అవుతూ ఉంటే బొట్లతోని సున్నంతోని మన ఇంట్లో కూడా సిరి సంపదలు పెరుగుతాయని నమ్ముతూ ఉంటారనమాట. ట్రెడిషనల్ అయితే ఎప్పటి నుండో వస్తూనే ఉంది కంటిన్యూగా. ఇప్పుడైతే అందరూ యూట్యూబ్ అట్లానైతే చూస్తుంటే అందరూ కుబేర కుండలని అవి ఇవి అన్నీ పెడుతున్నారు కదా, అవన్నీ ఇప్పుడు పెట్టినాయే. అవన్నీ పూర్వం నుండి అయితే ఏమి లేవు అట్లాంటివి. అవన్నీ ఏం నమ్మకండి. మన పెద్దవాళ్ళు ట్రెడిషన్ ఎట్లా ఫాలో అయ్యారో మనం కూడా దాన్నే ఫాలో అయ్యి అట్లనే కంటిన్యూ చేసుకోవాలి. ఇప్పుడు కొత్తగా అన్ని ట్రెడిషన్లు ఇంట్రడ్యూస్ అయితే చేస్తున్నారు యూట్యూబ్ ద్వారా. కానీ మన ట్రెడిషన్ని మనమే ఫాలో అయిదాము. సో చాలా మన పూర్వీకులు ఎట్లా ఫాలో అయ్యారు మన వాళ్ళు అట్లనే ఫాలో అయిదాము. ఈ కూరాడకుండనైతే ప్రతి ఇంట్లో ఉంటుంది. దాన్ని పూజించుకొని బొట్లు అయితే పెట్టుకొని మనం ఏదన్నా దేవతలకు మొక్కు బడిగా ఏదన్నా ముడుపు కట్టుకున్నప్పుడు ఆ ముడుపు కూడాను ఇందులో వేసుకున్నట్లయితే చాలా మంచి జరుగుతుందని నమ్ముతారు. మీరు కూడా కూరాడకుండను ఇట్లనే పూజించుకొని బూరప్పలు అయితే పెట్టిరా? మీ సైడ్ కూడా కూరాడకుండలు ఉన్నాయా లేకుంటే కొత్తగా ఫస్ట్ టైమే చూస్తురా? కామెంట్ అయితే చేయండి. నేనైతే ఆ రోజు బూరప్పలు అయితే చేసుకున్నాం. కొంచెం లేట్ అయినప్పటికీ ఇంకా పండగ కోసం అయితే బూరప్పలు చేసుకున్నాము. కొందరు చాలా రకాలైతే చేస్తుంటారు కానీ నాకైతే ఈజీ అనిపిస్తుంది. కొంచెం ఫాస్ట్గా అయినట్టు అనిపిస్తుంది. సో అందుకే నేను ఇదే ప్రాసెస్ చేస్తుంటా. ఇంకా చేతుల మీదనే చేస్తా కానీ కొంచెం ఎక్కువ టైం అయితే తీసుకుంటుంది. సో అందుకోసమని కొంచెం ఫాస్ట్గా అవుతుందని ఇట్లనే ఈసారి అయితే ఇట్లనే ట్రై చేసిన మంచి టేస్ట్ అయితే వచ్చినాయి. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ వెళ్ళి విజిట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.